వైసీపీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ అన్నీ తానే ప్రచారం చేస్తున్నారు. మరి కూటమిలో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? మేడం ఖచ్చితంగా వైసీపీ తరపున అంటే అది మన ఒక పార్టీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనే మొత్తం బాధ్యత వహించి మొత్తం నడుపుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి తరపున మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్న అనుభవం దృష్ట్యా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన యొక్క ఒక పాత్రగా తనకు మార్క్ రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించిన కారణంగా ప్రజలకు ఆ విశ్వాసం ఉన్నది. అయితే గతంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉండొచ్చేమో కానీ వాటిని అన్నిటినీ ఓవర్కమ్ అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అక్కడి నుంచి మద్దతు ఇవ్వాలా. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మరొక్కసారి మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి రావాలనే ఉద్దేశం ప్రజల్లో విశ్వాసం ఉంది. దీనికి కొత్తగా నాయకత్వం వహించక్కర్లా. ఆల్రెడీ దేశంలో ప్రధానమంత్రి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రతి గ్రామానికి అందుతున్నాయి. మరుగుదొడ్లు కానించి ఇంటింటికి మంచినీళ్ళ కుళాయిలు కానించి ఆయుష్మాన్ భారత్ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డులు జారీ విషయంలో కానించి, రోడ్ల నిర్మాణం కానించి, స్కూళ్ళ అభివృద్ధి కానించి, వాట్ నాట్ అంటే ఏది లేదో కూడా ప్రతిపక్షాలు చెప్పలేని పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూనే దానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి పరిపాలనని మేము మరొకసారి అందించగలుగుతాము. ఈ రాష్ట్రంలో ఏదైతే అంశాలు ఉన్నాయో, అమరావతి రాజధాని కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ద్వారా ఏర్పడటం ద్వారా మాత్రమే ఇవి అభివృద్ధి చెందితే రాష్ట్రానికి కూడా పరిశ్రమల విషయంలో కానీ సుమారు 1100 కిలోమీటర్ల నుంచి కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే సార్, ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సేల్స్ పైన కేంద్రం నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం, ఎందుకంటే స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ కూడా లేఖ రాశారు కదా. అంటే అక్కడ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ సేల్స్ లేవు కాబట్టి ఏంటంటే ట్యాక్స్ ఎంత ఎగ్గొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నది లెక్కలు తెలియవు. తర్వాత ఆ లిక్కర్, నాసిరకం లిక్కర్ వల్ల కూడా సింథటిక్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, కేంద్రం నుంచి దేర్ ఇస్ నో యాక్షన్ ఎట్ ఆల్. ఎందుకు కేంద్రము ఎలాంటి స్పందన లేకుండా ఉంది? సెకండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ సిబిఐ కేసులలో సార్ అవినాష్ రెడ్డిని పూర్తిగా ఆయనని ఏఐటీగా పెట్టిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఆయన కంప్లీట్ గా నిందితులతో రాత్రంతా ఆ హంతకులతో ఫోన్ కాల్స్, వాట్సాప్ కంప్లీట్ కాల్ రికార్డు డేటా అంతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉన్నా కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ ని ఆపుతున్నది ఎవరు? తర్వాత ఎన్ఐఏ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో కూడా 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా విజయవాడ కోర్టుకు వెళ్ళకపోవటం, దానిపైన కూడా ఎన్ఐఏ స్పందించకపోవడం, అంటే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ అండ్ ఎన్ఐఏ ఇంత పూర్తిగా బలహీనపడటానికి ప్రధానమంత్రి మోడీ కారణమా, లేకపోతే హంతకులను, దొంగలను కాపాడటానికి మోడీ ప్రయత్నిస్తున్నారా? చాలా ఇదిగా ఉందండి, ఇది దేశానికి అవమానం. చెప్పండి. మహేష్ కుమార్ గారు ధన్యవాదాలు మీ ప్రశ్నకి. ఖచ్చితంగా లిక్కర్ సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ఉత్పత్తి, అమ్మకాల అంశాన్ని మీరు ప్రధానంగా మొట్టమొదటిగా ప్రస్తావించారు. లిక్కరు అమ్మకాలు కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, ఈ 2 అంశాలు కూడా జిఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి రావని మెజారిటీ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించిన కారణంగా ఈ జిఎస్టీ వచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే ఇంకొక టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇంకోటి కానీ రకరకాల ఏ ప్రాంతీయ పార్టీలతో పాటు చాలా రాష్ట్రాలు లిక్కరు అంశం కానీ, పెట్రోలియం యొక్క అమ్మకాల విషయంలో కానీ దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే మీరు విదేశాల్లో ఉన్నారు, పెద్దలు, చదువుకున్నవారు. ఈ 2 అంశాలని జిఎస్టీ పరిధిలోకి రాకుండా వాళ్ళు వ్యతిరేకించిన కారణంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వము జిఎస్టీ కౌన్సిల్ పరిధిలో బయటగా ఉన్న కారణంగా
వాటి మీద ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం యొక్క ధరల స్థిరీకరణ నిర్ణయించడం కేంద్రం మన చమురు సంస్థలు చేస్తాయి. కానీ రాష్ట్రంలో అమ్మకాల విషయంలో కానీ దాని ఉత్పత్తుల విషయంలో కానీ చెల్లించవలసిన ట్యాక్సులు మాత్రమే వాళ్ళు చెల్లిస్తారు తప్ప దాని మీద నియంత్రణ అనేది ఎక్కడా కూడా. ఇప్పుడు మనం హైదరాబాద్లో పెట్రోల్ తక్కువ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండొచ్చు, లేదా తమిళనాడులో ఎక్కువ ఉండొచ్చు, అవతల ఉన్నటువంటి బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఇది ఆ యొక్క రాష్ట్రాల పరిధిలో ఉన్న కారణంగా దాని నియంత్రణ లేని కారణంగానే ఈ యొక్క అంశము వచ్చింది. ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, గతంలో పనిచేసిన మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు కానీ లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేవు, ఈ యొక్క డిజిటల్ భారతావనిగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని భారతీయ జనతా పార్టీ నాడు నేడు కూడా మా అధ్యక్షులు వారు అందరూ కూడా మేడం పురంధరేశ్వరి గారు కూడా ఒక మహిళా నాయకురాలుగా ఉద్యమాన్ని చేసి బాటిల్స్ ఆ షాప్స్ కూడా తనిఖీ చేశారు. కానీ దాని మీద స్పందించవలసినది కేంద్రానికి లేఖ రాసినప్పటికీ అవకతవకలు ఉంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ బాడీస్ దయచేసి ఎందుకు ఈ మాట ఇండిపెండెంట్ బాడీస్ మధ్యలో నేను కట్ చేశానంటే కేంద్రంలో మీరు ఇప్పుడు చెప్పారు ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఈ ఒక స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశంలోని వ్యవస్థలు ఎన్నికల కమిషన్తో సహా దయచేసి చదువుకున్న మీలాంటి మేధావులు పెద్దలు ఈ అంశాన్ని మీరు మరొక్కసారి పరిశీలించాలని చెప్పి నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీతో మనవి చేస్తా ఉన్నా.